నమ్మితిరా శివ అంటే ఏమో చేస్తేనే అవ్వ అన్నట్టే ఆన్లైన్లో ఆర్డర్లు కూడా పెట్టి నమ్మితే ఆగమే ఉన్నది కదా. రూపాయి కాదు 2 రూపాయలు కాదు లక్షల రూపాయలు పెట్టి ఆన్లైన్లో ఆర్డర్లు పెడితే ఆన్లైన్లో అంగడి మొత్తం ఆగమే ఉన్నదట. ఇంతకు ఏం ఆర్డర్ పెట్టిర్రు, ఏం మోసం జరిగిందంటారా? అన్ని ముచ్చట్లు మునుం బట్టి చెప్పుకుంటూ వస్తా పారి మంచిగా నుండ్రి. ఫ్లిప్కార్ట్ కంపెనీలో 1,50,000 పెట్టి యాపిల్ కంపెనీ ల్యాప్టాప్ కొంటే ఇట్లా ఆ కంపెనీలు ఈ వరకు వాడిన పాత ల్యాప్టాప్ను పంపిర్రట. డెలివరీ అయినాక ఇప్పి చూపిమంటే ఏమున్నది, పైన పటారం లోన లోటారం అన్నట్టు చూసేందుకు మీద కొత్త డబ్బాలు అన్ని కొత్తగానే ఉన్నాయట. కానీ లోపల చూస్తే వాడిన ల్యాప్టాప్ ఉన్నది. ఆన్లైన్లో కొత్తది ఆర్డర్ పెడితే పాతది ఎట్లా వస్తుందని మళ్ళీ వాపసు పంపితే మళ్ళోపారి కూడా అట్లనే అయ్యిందట. నమ్మినాన వస్తే పుచ్చిబూరలు అయినాయి అన్నట్టు పాత సీసాల కొత్త సారాయి అన్నట్టు కొత్త డబ్బాల ఈ పాత ల్యాప్టాప్ వచ్చుడేంది అని కస్టమరు కష్టం చెప్పరాదు అనుకోరాదుండ్రి. ఒక పారి అంటే పొరపాటును వచ్చిందేమో అనుకుందామంటే రెండో పారి కూడా అట్లనే వచ్చుడేంది. తట్టు తాకితేనే ఎవరైనా బట్ట కడతారు, ఎవరికైనా తాకు తాకితేనే మోసం తెలిసి వస్తుంది. ఏడనో ముక్కు ముఖం తెలియని కంపెనీలకు ఆర్డర్లు పెట్టే కంటే కళ్ళ ముంగట ఉండే షోరూములకు షాపులకు పోయి ఏ సామాను కావాలన్నా కొనుక్కోవచ్చు అని బుద్ధునికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు ఈ కస్టమర్కు 2 మాటల పాత ల్యాప్టాప్ వచ్చే వరకల్లా ఆన్లైన్ అంగడే బాగోతుంది తెలిసిందట. అందుకే ఇప్పుడు కొంటే గింటే బయట యాపిల్ కంపెనీ స్టోర్కు పోయి 5,000 ఎక్కువ పోయినా సరే ఆడనే కొంటగాని ఇట్లా అడ్డమైన ఆన్లైన్ ఫ్లిప్కార్ట్ కంపెనీలో కూడా కొననని అంటుండట. అయ్యా ఫ్లిప్కార్ట్ ఆఫీసర్లారా, మరి దేశంలో పెద్ద ఆన్లైన్ కంపెనీ ఇట్లా 100 కోట్ల పైకంను కస్టమర్ల దగ్గర ఇప్పటికే పక్కగా వేసుకుంటారు. పాత సామాన్లు పెట్టి ఎందుకు సారు మీకున్న పతారం మొత్తం పోగొట్టుకుంటారు. మొన్న కూడా ఎవరికో ఫోన్ బుక్ చేస్తే సబ్బులు వచ్చినాయట. మళ్ళీ అట్లా జరగకుండా 1కి 4 మాటల చెకింగ్లు చేసి పార్సల్ పంపురు సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.